ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. కాళాష్టమి అనగా ఏమిటి? కాళాష్టమి అంటే కృష్ణపక్ష అష్టమి రోజు వచ్చే పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు కాలభైరవుడికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా భావిస్తారు. దాన్నే కాళాష్టమి, కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. ఇది ప్రతి నెల అమావాస్యకు ముందు అష్టమి తిథి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8వ రోజు వరకు వస్తుంది. దీన్ని కాళాష్టమి అని కూడా అంటారు. ఈ కాళాష్టమికి ఎవరెవరు ఇష్టమైన రోజు అంటే కాలభైరవుడు, శివుడు, దుర్గాదేవి కొన్ని సాంప్రదాయాల్లో ఉంది. సరే, ఈ కాళాష్టమి పూజ ఎలా చేయాలి? ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో లేదా ఆలయంలో కాలభైరవుడి యొక్క చిత్రపటము లేదా విగ్రహము ముందు దీపం వెలిగించాలి. నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఇక కాలభైరవుని యొక్క జపము ఓం కాలభైరవాయ నమః అని 108 సార్లు కనుక చేసినట్టయితే చాలా బాగుంటుంది. నైవేద్యం తీసుకున్నట్టయితే కొబ్బరి, బెల్లము, పండ్లు, నువ్వులు ఇవి పెట్టడం చాలా విశేషం. కుక్కకు కనుక మనము పెట్టినట్టయితే చాలా శుభప్రదం. ఇక ఈ కాళాష్టమి రోజు కొందరు కూష్మాండ పూజ చేస్తారు. కూష్మాండ పూజ ఎలా చేయాలి? ఒక మంచి గుమ్మడికాయని తీసుకోవాలి, పైభాగము కట్టి చేయాలి. దాన్ని శుభ్రంగా లోన ఉన్నటువంటి గుజ్జు అంతా తీసేసి దానికి పసుపు, కుంకుమ పెట్టేసి నువ్వుల నూనె లేదా నెయ్యి ఒక వత్తి పెట్టి దేవుని ముందు వెలిగించాలి. కాలభైరవుని యొక్క గుడిలో అయితే ఉత్తమం, లేదా దుర్గాదేవి ఆలయం అయితే పర్వాలేదు. దీనివల్ల లాభాలు ఏమిటి? దృష్టి దోష నివారణ జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, శత్రుబాధలు తగ్గుతాయి, కుటుంబ శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఆ గ్రహ దోషాలు కూడా వెళ్ళిపోతాయి. సరే, ఎవరు చేయవచ్చు? స్త్రీలు చేయాలా, పురుషులు చేయాలా? స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు, కుటుంబం కోసం ఎవరైనా చేయవచ్చు. ఇది ఉపవాసంతో చేస్తే మరీ ఇంత శ్రేయస్కరం. కానీ మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీపీ, షుగర్ కనుక ఉన్నట్టయితే ఉపవాసంతో అవసరం లేదు. సరే, ఈ కూష్మాండ దీపము కేవలం ఆలయంలో చేయాలా, ఇంటి వద్ద చేయవచ్చునా అంటే వీలు కాకపోతే మీ ఊరిలో కాలభైరవుని యొక్క ఆలయం లేకపోతే మీరు ఇంటిలోనే ఫోటో తెచ్చి పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చా, గడప బయట పెట్టుకోవచ్చా? కొందరు ముంగిట పెట్టుకుంటున్నారు, ముంగిట కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా గడప బయట ముంగిటిలో కూడా వెలిగించుకోవచ్చు. అప్పుడు ఏమని ప్రార్థించాలి? అప్పుడు మీరు ప్రార్థించేది ఓం కాలభైరవాయ నమః అని 108 సార్లు జపం చేయండి. సరే, దీన్ని ఏ విధంగా పెట్టాలి? గాలి ఎక్కువ వచ్చే ప్రదేశంలో పెట్టకండి, చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశంలో పెట్టకండి. అంటే కొంచెం జాగ్రత్త తీసుకొని పెట్టడం ఉత్తమం. సరే, కూష్మాండాన్ని పూర్తిగా అంటే పైభాగం కట్ చేసి లోన గుజ్జు తీసి అలా చేయమంటారా? లేదా ఒక కూష్మాండాన్ని తీసుకొని, కూష్మాండం అంటే బూడిది గుమ్మడికాయ, దాన్ని 2 భాగాలు చేసి చేసుకోవచ్చునా అంటే అది ఎవరి చాయిస్ వారిది, ఎలా అయితే అలా చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం.